పల్లి షోకి స్వాగతం. నమస్తే రవి గారు. జనసేన రాష్ట్రానికి హోలీ తీసుకొచ్చింది. హోలీ న్యాచురల్గా వచ్చింది, జనసేన కూడా తీసుకొచ్చింది. సంబరాలు అంబరాన్ని తాగుతున్నాయి అక్కడ పిఠాపురంలో. సో మన అంశాలన్నీ ముందర జనసేనతోటి, ఎందుకంటే వాళ్ళు పవర్లోకి వచ్చిన తర్వాత జరుపుతున్న మొదటి ప్లేనరీ విధాన నిర్ణయాలకు సంబంధించి సహజంగా లీక్స్ ఇస్తుంటారు. ఎక్కడా ఎలాంటి లీక్స్ లేవు. ఎవరి మటుకు వాళ్ళు బైక్ ర్యాలీలతోటి చాలా సందడిగా అక్కడికి చేరుకుంటున్నారు. ఎలాంటి విధానపరమైన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది? 2029 టార్గెట్ కానీ ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? సో జనసేన రోడ్ మ్యాప్, కొత్త రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది? హోలీ శుభాకాంక్షలు వినండి. జన సైనికులకు అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు చెప్దాము. రెండవది వీళ్ళ ఉత్సవం, ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం, దానికి జయకేతనం అని పేరు పెట్టారు. అంటే జనసేన కేతనం ఎగరేసి ఇప్పుడు జయకేతనం లాగా ఎన్నికల్లో కూడా గెలిచి ఇది జరుపుతున్నారు. అందరి దృష్టి దేని మీద ఉందంటే పవన్ కళ్యాణ్ రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉంటుంది, భవిష్యత్ ఆయన స్క్రీన్ ప్లే ఏంటి, పొలిటికల్ స్క్రీన్ ప్లే ఏంటి అని చూస్తున్నటువంటి సమయంలో ఇంతవరకు కూడా చాలా టైట్గా ఉంచారు దాన్ని. అంటే ఇప్పటివరకు కూడా పవన్ ఇలా చెప్పొచ్చు అలా చెప్పొచ్చు అని, ఉదాహరణకు 99 ఎడిటర్ వర్మ కూడా అక్కడికి వెళ్ళి చేస్తున్నారు. ఇంకా చాలా ఇవి వస్తున్నాయి కదా. వాళ్ళు కొంత చెప్తున్నారు కానీ నాయకత్వంగా అధిష్టానంగా వాళ్ళు ఏమీ బయట పెట్టట్లేదు. ఒక విధంగా బహుశా ఈ సస్పెన్స్ మెయింటైన్ చేయడం కూడా జనసేన వ్యూహంలో భాగమే అనుకుంటున్నాను. అంటే ఆయన అక్కడికి వచ్చి జనసేన అని ఏం డైలాగ్స్ చెప్తాడు, లేకపోతే ఏ డైలాగ్స్ పనిచేస్తాయి అవన్నీ ముందు ఏమాత్రం హింట్ ఇచ్చినా కానీ వాటి ఇది తగ్గుతుందనే ఉద్దేశం కూడా వాళ్ళకు ఉండొచ్చు. మూడవది, ఈ రెండు చేతులతో ఇటు బీజేపీతో ఇటు తెలుగుదేశంతో తన సంబంధాలు ప్రభుత్వంలో భాగంగా ఉంటూ బలపరుస్తూ మూలస్తంభంగా ఉంటూనే సొంత బలం పెంచుకోవడానికి ఏం చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్, బుర్రలో ఏముంది అన్న విషయాన్ని అలా సస్పెన్స్ ఇప్పటివరకు కూడా అట్టిపెట్టారు. బహుశా ఇంకొన్ని గంటల్లో అది విడిపోతుంది. కానీ నడక మటుకు జనసేన ముందుకు పోవాలి, జనసేన సొంత శక్తి పెంచుకొని దూసుకుపోవాలి అన్నదే వాళ్ళ లక్ష్యంగా ఉన్నట్టు మటుకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు. దానికి తోడు నిన్న నాగబాబు కూడా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కదా తెలుగు రాష్ట్రాల్లో. అక్కడ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నా భారం పెంచారు, నా బాధ్యత పెంచారు అని చెప్పాడు. సో బాధ్యత పెంచడం అన్నప్పుడు నాగబాబు కూడా ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఒకటి ఉత్పన్నమవుతుంది. దక్షిణాదికి సంబంధించి కూడా కేవలం పవన్ కళ్యాణ్ సదరన్ అంబాసిడర్ ఆఫ్ సనాతన ధర్మ అండ్ ఎన్డీఏ అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి కాంక్లేవ్ మరి కొద్ది రోజుల్లో తమిళనాడులో జరగబోతుంది. మొదటిసారిగా ఈ సభకు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు, రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు, కేటీఆర్ను అంటే బీఆర్ఎస్ని కూడా ఆహ్వానించారు. ఈ మొత్తంలో మిగిలిపోతున్న పార్టీలు ఇవి రెండే అవుతున్నాయి. అంటే వీళ్ళు వెళ్తారా లేదా ఒక విషయం అయితే. అందుకని ఇక్కడ తన జాతీయ వ్యూహము, జాతీయ పాత్ర ఏంటి, భవిష్యత్తులో జనసేనాని జాతీయ పాత్ర ఏ రూపంలో ఉంటుంది, ఎంత దానికి కేటాయిస్తారన్నది కూడా ఆయన ఇక్కడ చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను ఇంకోటి గమనిస్తుంది ఏంటంటే, నిన్న ముద్రగడ పద్మనాభం కుమార్తె మనతో మాట్లాడినప్పుడు ఆయన కూడా రావచ్చు, ఆయన కూడా ఉంటాడని కొన్ని మాటలు. అంటే ఒక సోషల్ రియలైన్మెంట్, సామాజిక పునఃసమీకరణ. ఇంకా చాలా సూటిగా చెప్పాలంటే అక్కడ కాపుల్లో ఎక్కువగా అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తెచ్చే, లేదా కనీసం అందుకు పిలుపునిచ్చే ఆఫర్ ఇస్తారు. క్యాస్ట్ పోలరైజేషన్ అయితే దానికి పవన్ కళ్యాణ్ పదే నేను కులం కాదు అని పదే చెప్తున్నప్పటికీ వాళ్ళల్లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఓట్లు పడ్డాయి అనేది కాదనలేని సత్యం. కాబట్టి ఏదైనా కొత్త ఆఫర్, బంపర్ ఆఫర్ అక్కడ ఏమైనా ఇవ్వబోతున్నారా ఈ సెక్షన్స్కు అనేది కూడా ఉంది. రెండోది, రీడిఫైనింగ్ ది టర్మ్స్ బిట్వీన్ తెలుగుదేశం అండ్ జనసేన. ఆ సంబంధాలను పునర్నిర్వచించుకోవడంలో ఏం జరుగుతుంది అని మనం గుర్తించాలి. సోము వీర్రాజు కూడా, మాజీ అధ్యక్షుడు కూడా ఎమ్మెల్సీ హోదాలో మళ్ళీ తిరిగి రంగప్రవేశం చేశారు. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే సీట్ ఇస్తే ఆయన కూడా విమానంలో తీసుకొని వచ్చి ఆగమేఘాల మీద ప్రత్యేక చర్యలతో కూడా, అంటే బీజేపీ నాయకత్వం ఊరికనే సోము వీర్రాజుని తీసుకొని రాదు. ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఖచ్చితమైన సంఘ దాని వెనక ఉండాలి. కాబట్టి సంఘ ఏంటి, సంఘటన ఏంటి అన్నది కూడా పిఠాపురం గోయింగ్ టు గివ్ వెరీ కీ సిగ్నల్, అతి కీలక సంకేతాలు అంటే స్పెక్యులేషన్ కూడా అయి ఉండొచ్చు ఫ్రమ్ ఢిల్లీ. ఏంటంటే సోము వీర్రాజు కూడా రేపు క్యాబినెట్ ఫ్రైలో ఉంటాడు.
అది సాధ్యమే కదా, ఎందుకంటే అప్పుడు ఒకరిని తీసుకున్నారు, ఆయన కూడా ఎక్కువ వెంకయ్య నాయుడుకి ఎక్కువ సన్నిహితుడు అని మొన్న నెల్లూరు వెళ్తే ఎక్కడ చూసినా సత్యకుమార్ వెంకయ్య నాయుడు సత్య గారు సత్య గారు. కాబట్టి ఈ నేపథ్యంలో చూసినప్పుడు సంస్థాగతంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రాతినిధ్యం వహించే వాళ్ళు ఎవరన్నా ఉండాలి అని భావించే అవకాశం ఉంది. పైగా ఒక్కటే కదా, పైగా చివరి నిమిషంలో గట్టిగా పట్టుబట్టి మరి స్థానం తీసుకున్నారు, అది కూడా మనం చూడాలి. వాస్తవంగా అది కూడా తెలుగుదేశం తీసుకుంటుందని ప్రచారం నడిచింది. తెలుగు అంతే కదా, లేదు ముందు నుంచి సోమవీరాజు పేరు లేదు. మీరు ఒక్కసారి వెనక్కు తిరగేస్తే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా బీజేపీ నాయకుడు చాలా కీలక వ్యక్తితో కూడా నేను మాట్లాడాను. ఆయన కూడా ఏమీ ఇలాంటి అవకాశం ఉందని చెప్పలేదు. కాబట్టి బీజేపీ అధిష్టానం చాలా మీరు అన్నారు కాబట్టి సార్ ఒక చిన్న ప్రస్తావన, మీరు 2014-19 మధ్య సరే మధ్యలో బీజేపీ వెళ్ళిపోయింది అనుకోండి, ఇద్దరిని తీసుకుంటే కామినేని ఇప్పుడు కూడా మేము వెళ్ళిపోలేదు, చంద్రబాబు